భారతీయ సంప్రదాయాల్ని బోధిస్తూ భారతీయ విలువలని మన తరానికి భావి తరాలకి అందించాలనేటువంటి ఉద్దేశంతో జగద్గురు కాంచీ కామకోటి శంకరమఠం ద్వారా ఈ యూనివర్సిటీ స్థాపించబడింది. అప్పటి నుంచి 50కి పైగా కోర్సులు ఇప్పుడు ప్రస్తుతం మేము అందిస్తున్నాము. వాటిలో ఆధునిక విషయాలతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలిపేటువంటి సబ్జెక్టులు కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది. ఇంజనీరింగ్, లా, ఆడపిల్లలకు మాత్రమే లా కోర్సు, MBA, MCA, ఆయుర్వేదము, ఆర్ట్స్ అండ్ సైన్స్, సంస్కృతానికైతే ఉచితమైనటువంటి భోజనం, ఉచితమైనటువంటి వసతి, ఫీజు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాగా చాలామంది విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి 3,500 దాకా అక్కడ ఉన్నారు. అందులో ముఖ్యంగా 70% పైగా మన తెలుగు రాష్ట్రాల నుంచే విద్యార్థులు ఉన్నారు. తెలుగు వాతావరణమే అక్కడ ఉంటుంది. దాన్ని మేము డొనేషన్లు లేకుండా, ఎంట్రన్స్ టెస్ట్లు అవన్నీ ఏమీ లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాము. మెరిట్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్లు కూడా అందిస్తున్నాము. శాకాహార భోజనం, మంచి వాతావరణం, అక్కడ ర్యాగింగులు కానీ ఘర్షణలు కానీ అటువంటిది ఏమి ఉండదు. సురక్షితమైనటువంటి, అంటే పిల్లలు అక్కడ ఎంత సద్బుద్ధులతో వాళ్ళు చేరుతారో అదే విధంగా వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు చెడిపోయే అవకాశం ఏమాత్రం లేదు. ఆడపిల్లలకైతే ఇంకా సురక్షితమైనటువంటి స్థానం, చాలా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు, తర్వాత PhDలు చేసినటువంటి, డాక్టరేట్లు చేసినటువంటి అధ్యాపకులు ఉన్నారు. UG, PG, PhD కోర్సులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. దేశ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్తో మా విద్యార్థులు స్థిరపడి ఉన్నారు. వారందరి సహకారం కూడా మాకుంటుంది. మెడ్రాస్ IIT, మణిపాల్ యూనివర్సిటీల సహకారంతో కూడా మేము అక్కడ కోర్సులని ఇండస్ట్రీ వ్యక్తుల సహకారంతో, ఎక్స్పర్ట్ల సహకారంతో కూడా దాన్ని విద్యాబోధన, ట్రైనింగ్ అవన్నీ ఇప్పించడం జరుగుతోంది. మీరు ఈ తుని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల వారు ఎప్పుడైనా ఇకపైన కాంచీపురం వచ్చినట్లయితే దేవాలయాలతో పాటు ఈ విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శిస్తే అక్కడున్న ఆధ్యాత్మిక వాతావరణము, విద్యార్థులతో మాట్లాడితే దానిలో ఉన్నటువంటి సదుపాయాల గురించి తెలుసుకోవచ్చు. అది ఎవరికైనా ఉపయోగపడేట్లుగా మీరు కూడా దాన్ని చేయవచ్చు. అందరికీ విశ్వవిద్యాలయం తరఫున అందరికీ స్వాగతం. ఇంకా మిగిలిన విషయాలు, దాన్ని అప్లై ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ మా డీన్ గారు వెంకటరమణ గారు వివరిస్తారు. సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో BTech ఇంజనీరింగ్ అడ్మిషన్స్ స్టార్ట్ అయింది. ఇంజనీరింగ్ పార్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్, BAMS, అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్, లా ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అన్ని సబ్జెక్ట్స్లోనూ అడ్మిషన్ స్టార్ట్ అయింది. మెయిన్గా ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తాం. సో 95% పైకి తీసిన వాళ్ళు, 90కి పైకి తీసుకున్న వాళ్ళు, 80 to 90 అట్లా మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు పెట్టి, ఎంసెట్ అక్కర్లేదు, మార్కులు ఎక్కువ ఉంటాయి, స్కాలర్షిప్స్ ఎక్కువ ఇచ్చి మేము అడ్మిషన్స్ తీసుకుంటాము. అడ్మిషన్స్ ఓపెన్ అయింది. సో ఇండస్ట్రీ బెల్ట్ ఎక్కువ అది కాంచీపురం డిస్ట్రిక్ట్లో ఉండేదాని వల్ల స్టూడెంట్స్కు ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని అపాయింట్ చేసి ఇండస్ట్రీ అండ్ అకాడమియా కనెక్ట్ అన్ని బాగా చెప్పిస్తాము. ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ అండ్ యాక్టివిటీస్ అన్ని బాగా జరుగుతుంది. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ప్లీజ్ విజిట్ www.kanchinu.ac.in and apply online and avail the best scholarship scheme and join our university.